అదే ఇప్పుడు కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన బాలచంద్రుడి వేషం వేశాడు. నాగేశ్వరరావు గారు హరనాథ్ వాళ్ళు వేసిన వేషం అది బాలచంద్రుడు, పల్నాటి బాలచంద్రుడు. ఆ తర్వాత ఈయనేమో రఘురామకృష్ణరాజు ఇది వేశారు. అందరికంటే ఎక్కువగా నవ్విచ్చే వేసిన వాడు జీవి ఆంజనేయులు, తర్వాత ఆయన రవికుమార్ వీళ్ళు వేశారు. తర్వాత విజయ్ కుమార్, సుందర విజయ్ కుమార్ అసందర్భ ప్రలాపి అంటుంటాడు ఎస్వి రంగారావు. అట్లా అసందర్భ గాయకుడు, ఇదిగో అతనే అసందర్భ గాయకుడు. ఆయన వెళ్ళి ఒక ముసలమ్మ పిలిస్తే రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే అని పాడతాడు. అంటే నువ్వు పోతావేనా ముసలమ్మకి చెప్పడం లాగా. అలాగే ఇంకో చోటికి పెళ్లిలో పాడాల్సిన పాట చావు దగ్గర, చావులో పాడాల్సింది పెళ్లి దగ్గర, అంతా అసందర్భంగా కలగాపులంగా చేస్తుంటారు. చాలా మంచిదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలం మీద ఈ మాత్రమైన ఆహ్లాదకరమైన విషయాలు, కొంచెం భిన్నమైన అంశాలు కనబడినందుకు మనం సంతోషించాలి. దీనికి సభాపతిని వీళ్ళని కూడా మనం అభినందించవచ్చు. మండలి చైర్మన్ బొమ్మలు ఏదన్నారు, బహుశా తర్వాత పెట్టినట్టున్నారు, అది కూడా కనబడింది. బట్ ఆ విషయం ఎలా ఉంటే పూర్తిగా కూటమి వ్యవహారాలు నడుస్తాయి. 11 మంది తప్ప అందరూ వాళ్ళే ఉన్నప్పుడు వేరే ఏం నడుస్తాయి. కానీ అదే జగన్ మీద కూడా కొన్ని జోకులు వేశారు, దాని మీద వాళ్ళు కొంచెం గింజుకున్నట్టుగా కూడా ఉన్నారు. కానీ ఒకటే నా కంప్లైంట్, ఇప్పుడు ఉదాహరణకు ఇందాక అన్నట్టు బాలకృష్ణతో సినిమా తీస్తాను, బాలకృష్ణ కుదరకపోతే కనీసం పవన్ కళ్యాణ్ నన్ను అడగండి, రవికుమార్ అడగటం. కానీ కాకపోతే జోక్ ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు అన్నీ నేనే, నిర్మాత మీరు అంటాడు. నిర్మాతను కూడా వీడే సెలెక్ట్ చేస్తాడు, ఎవరు ఆ రచయిత. అది ఇక్కడ తమాషా. కానీ ఒక్కటే దాంట్లో అలా గొంతమ్మ కోరికలు కోరుతారు నియోజకవర్గాల్లో అన్నది కూడా ఉంది. కానీ ఒక్క మాట దాంట్లో తప్పకుండా ఉండాలి. ఈసారి పెట్టేటైతే శాసనసభ్యుల బాధ్యతలకు సంబంధించి కూడా, శాసనసభ్యుల బాధ్యతలకు సంబంధించి కూడా, ఉదాహరణకు సభలో అధ్యయనం చేయకుండా వస్తే ఏం జరుగుతుంది, లేదా అలా సాగు తీసుకుంటే ఏం జరుగుతుంది, లేదా ఇదిగో సభకు రాకుండా సంతకాలు చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా పెట్టి ఉండొచ్చు కొంచెం కనుక ఇదైతే. కానీ ఇప్పుడు అంతా టీడీపీ వర్సెస్ వైసీపీ ఉంది కాబట్టి అదే అక్కడ నడిచింది. కానీ మొత్తానికి పిఠాపురంతో అనేక కారణాలతో వేడెక్కిన సభకు ఇది ఒక ఆహ్లాదకరమైన ముగింపు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా నవ్విన సందర్భాలు కూడా మనం ఇందులో చూస్తాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నవ్వుతారు చాలా మామూలుగానే. ఆయన కొంచెం జోకేస్తే కూడా మీరు వీడియో చూస్తే కూడా ఎక్కడ నేను తగ్గేస్తా, నా సభకు వచ్చినప్పుడు ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు. నేను తగ్గే టైం వచ్చినట్టుగా ఉంది, ఇంక కూర్చుంటానంటే ఎంత పగలబడి నవ్వారంటే అది చాలా ఉంటుంది. కానీ చంద్రబాబుది విశేషం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి సభలో, అసెంబ్లీలో అసలు చంద్రబాబు నవ్వరా, ఇంకెప్పుడు జీవితంలో నవ్వవా అని చాలా చేసి నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని జంధ్యాల డైలాగ్ కూడా చెప్పాడు. కానీ నిన్న మటుకు ఆయన బాగా, ఇంతకంటే చంద్రబాబుకు ఆనందకరమైన సందర్భం ఏముంటుంది. ఇంకా 150 మంది సభ్యులు, చాలా చతుస్సముద్ర ముద్రిత ధరామండల అని ఆయన దుర్యోధనుడు చదివినట్టుగా అలాంటి సన్నివేశం కదా. ఎనీవే ఇట్స్ గుడ్. బట్ ఆత్మవిమర్శ కూడా కొంత కావాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే తప్ప చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. ఎమ్మెల్యేలు తమ వర్క్ చేయటం, ఉదాహరణకు అయ్యన్న పాత్రుడే చెప్పారు, ఆ తాటిపర్తి చంద్రశేఖర్ కూడా మెన్షన్ చేశాడు, 23 మంది సభ్యులు ఇంతవరకు నోరెత్తలేదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు వాళ్ళ సభకు రాక నోరు, వీళ్ళు 23 మంది అంటే డబల్, సభలో ఉండి నోరెత్తని వాళ్ళు 23 మంది ఉన్నారు అని. మంచిదే. ఎనివే వాళ్ళకి శుభాకాంక్షలు, ఇది కళాభినందనలు తెలియజేద్దాం మనం కూడా. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా చిన్న స్కిట్ ఏదైనా అనుకున్నాను సార్, ఆయన బలవంతంగా వీళ్ళందరూ వేస్తారేమో అని, కానీ వేయలేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే గబ్బర్ సింగ్లో నాది గుర్తొచ్చింది అన్నాడు. గబ్బర్ సింగ్లో అన్ని పాటలు పాడతాడు కదా వరుసగా. ఇది మొదటి దాంట్లో హిట్ అయిందని సర్దార్ గబ్బర్ సింగ్లో కూడా మళ్ళీ పెట్టారు. అది నార్త్ ఇండియా నేపథ్యం అయినప్పటికీ కూడా అది నాకు గుర్తొచ్చిందని కూడా ఆయన అక్కడ